ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చినటువంటి మీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి ఎక్కువగా అందుబాటులో ఉండరు అనేది బయట టాక్. నిజమేనా? అసలు పవన్ కళ్యాణ్ గారితో మనకు పని ఉందమ్మా? నేను ఒకటి అడుగుతున్నాను, ఏ సీఎం అయినా సీఎం మీకు లేకపోవచ్చు. మాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది ఎందుకంటే ఆయనే కదా. జనసేన పార్టీ అధినేత, కాదు, మాకు ఎప్పుడు అధినేతకి చెప్పుకునే సమస్యలు కొల్లలు ఉంటాయి. పార్టీలో ఉండొచ్చు, అది లేకపోతే మా కూటమితో ఉండుండొచ్చు. అలా అలా అలాంటి పరిస్థితి నాకు లేదు. నేను నా నా ఫోటోలు చూసుకోవచ్చు మీరు, ఎన్ని కళ్యాణ్ గారితో నేను దిగినాయి. అందరూ ఆయన ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో స్టేట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ తిరగడం, డబ్బు తీసుకురావడమే సరిపోయింది. అన్ని విలేజ్లని ఇవాళ సెట్ చేయగలిగాడంటే ఇవాళ 24వ స్థానం నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. వాళ్ళ ఈ గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళని గిరిజన ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మీరు అర్థం అలా చేసుకోవాలి. అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా చేతగాని వాళ్ళు మాట్లాడతారు, కానీ ఏ ఎమ్మెల్యే అయినా పవన్ కళ్యాణ్ గారిని కలవరు అనేది అబద్ధం. ఎందుకంటే ఆయన సో బిజీగా ఈ 2 సంవత్సరాలు అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ డెవలప్మెంట్ అయిందమ్మా. మేము ప్రజల్లో తిరుగుతున్నాం కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈ విలేజెస్లో ఇప్పుడు ఆర్ఎన్బి అంటే టౌన్స్లో ఉంటుంది. మేము విలేజ్ తిరగాలంటే మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే డబ్బు తీసుకెళ్ళాం. కాబట్టి ఆయన కలవరు అనేది మాత్రం అబద్ధం. కాకపోతే ఏంటంటే మనం ఇలా రోజు వెళ్ళి సీఎంని, డిప్యూటీ సీఎంని కలవాలనుకునే అవసరం మాకు లేదు. ఎందుకంటే మాకు ప్రజల నుంచి ఒత్తిడే సరిపోతుంది ఊళ్ళో. ఇక్కడికి వచ్చి నిరంతరం ఆయన దగ్గరికి వెళ్ళి మార్కులు వేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఆల్రెడీ ఆయన బ్లెస్సింగ్స్తో మేము ఎమ్మెల్యేలు అయ్యాం కదా. ప్రజలు ఓట్లయితే పార్టీ సమావేశాలు, అంతర్గత సమావేశాలు, జనసేన పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు యూజువల్గా కళ్యాణ్ గారు మీకు ఎటువంటి సందేశం ఇస్తుంటారు? పదే ఎక్కువగా ఆయన ఇచ్చే సందేశం ఆయన అందరికీ ఒకటే చెప్తారు, కరప్షన్ లెస్ ఉండాలి. రెండోది ఏంటంటే మీ సొంత పని కోసం ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరిని అడగకూడదు. అప్పుడే మీరు అడిగారంటే మీరు తప్పు చేస్తున్నట్టు లెక్క, నా నోటీసులోకి వస్తుంది. కాబట్టి మీరు ఎవరో కూడా అలాంటివి చేయకండి. దేంట్లో కానీ ఇసుక్ కానీ లెక్కర్ దానిలో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దని ఆయన క్లియర్గా చెప్తారు. మీరు ప్రతి వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మీరు వెంటనే పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? మీరు అందరూ ఆయన ఎంతసేపు ఏంటంటే మనం అందరూ భారతీయులు, కులానికి నన్ను పరిమితం చేయకండి. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మన అందరూ నెగ్గాం. ఇవాళ కూటమి నెగ్గిందంటే ఒక కులంతో నెగ్గలేదు అని ఆయన ఎంతసేపు ఏంటంటే మన భారతీయులనే భావన తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన. మాకందరికంటే మమ్మల్ని ఎప్పుడు తిట్టడం కానీ ఏం లేదు. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు మాత్రం మీ వ్యక్తిగత తప్పులు ఏమైనా ఉంటే అది మీకే సంబంధం, పార్టీకి సంబంధం లేదు అని చెప్తారు. వాళ్ళు రానివ్వరు కూడా. తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ, ఆయన్ని విజయ్ గారిని కంపేర్ చేస్తూ చాలా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? సింహం సింగిల్గా వచ్చి ఏమైంది? సింహాలనే మనుషుల్లో ఉండరు. వీళ్ళందరూ ఏంటంటే ఎంతసేపు కూటమిని వెడగొట్టడానికి అక్కడ విజయలాగా మీరు పోటీ చేయండి అని ఒక రాంగ్ ట్రాక్. ఇవాళ ఒక్కో స్టేట్లో ఒక్కో పరిస్థితి ఉంటుందమ్మా. ఒకవేళ మన కోడిపందాల గురించి పోరాటం చేస్తామా, వాళ్ళు జల్లికట్టు గురించి పోరాటం చేశారు. సో డిఫరెంట్. అక్కడున్న అభిమానులు స్టైల్ వేరు, అక్కడున్న ప్రజల స్టైల్ వేరు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల స్టైల్ వేరు. కాబట్టి ఒక చోట మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు 3 సీట్లతోనే బీజేపీ ఉంది. ఇవాళ చూసుకుంటే ఆ ఎర్రమార్క్ అంతా కూడా ఉన్న స్టేట్లన్నింటిలోనూ మొత్తం అన్ని 5 స్టేట్లే బయటికి పోయినాయి. కాబట్టి రాజకీయాల్లో మనం అలా ఎందుకు జరిగిందని చెప్పలేము. 151 సీట్లు వచ్చినప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే చెప్పలేము మనం. 23 సీట్లు వచ్చిన వాళ్ళకి 161 సీట్లు, 124 సీట్లు ఎందుకు ఇచ్చారంటే దాని దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. రేపు 124 సీట్లు మనకు వస్తాయా అన్నదానికి మనం కళ్ళు మూసుకొని ప్రజల్లో చూడకుండా, ప్రజల అవసరాలు పట్టించుకోకుండా మన సొంత పనులు చూసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది ఒకసారి చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు రెచ్చగొడుతూ ఉంటారు. కలిసి ఉంటే మీరు ఎలాగ నెగ్గరు. ఇప్పటికీ ప్రతిరోజు కూటమి విషయంలో జనసేనని ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఏం జరిగినా మాట అంటూనే ఉంటారు. ప్యాకేజ్ స్టార్ అంటూ ఉంటారు. అలాగే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరు. ఎందుకంటే ఆయన పదే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏమని 15 సంవత్సరాలు మేము కూటమితో స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. ఇలాగే కూటమి
గట్టిగా ముందుకెళ్తుంది, పటిష్టంగా ఉంది అని ఆయన ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. సంకేతాలు ఇచ్చిన ప్రతిసారి ఒకటే మాట అనేది వాళ్ళు, టీడీపీకి ఊడిగం చేయడానికే జనసేన పార్టీ ఉంది అని. అది టీడీపీ కూడా జనానికి సేవ చేయడానికి జనసేన పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళేదో నిరంతరం వాళ్ళేంటంటే ఒక బలమైన వ్యక్తిని బలహీనం చేసే విధంగా మెంటల్‌గా అతను అప్‌సెట్ చేస్తే ఇతను పౌరుషం వచ్చి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆళ్ళేం చేయలేరు. ఇవాళ రాజకీయాల్లో నేనొచ్చిన తర్వాత ఆయనలాగా అంత నిబద్ధతగా ఉన్నవాడిని నేను ఎవరిని చూడలేదు. యాక్చువల్‌గా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరాల్లో నేను చాలామంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులతో కూడా నేను ట్రావెల్ చేశాను గానీ, యాక్చువల్‌గా ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడమ్మా ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి ఎవరన్నా చేసినోళ్ళు ఒక ముఖ్యమంత్రినో, మాజీ ముఖ్యమంత్రినో చూపించండి. ఇవాళ రైతులను ఆదుకున్న కుటుంబాలు గానీ, ఒక సైనికుడికి విరాళాలు ఇచ్చినోడు గానీ, లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు ఆయన దాన ధర్మం చేయవలసిన అవసరం లేదు కదా! ఇవాళ అది తీసుకోవాలి మనం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాం అంటే అది తీసుకోవాలి మనం. అది మానేసి నిరంతరం మీ దమ్ముంటే సింగిల్‌గా రండి. మనం కొట్టుకుంటాక ఏమన్నా సింగిల్‌గా రావడం ప్రజలు ఓట్లేయాలి కదా! ఆళ్ళు కూటమిని గెలిపించారు. ఆళ్ళకి అభిమతంగా పనిచేయాలి. అంటే ఆళ్ళకి బాగా ఇష్టమని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. ప్రజలకు మనం కలిసి ఉండాలనే ఆలోచన మనకి ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి ప్రజల అభిప్రాయం మాత్రం మనం పనిచేయాలనే ఆలోచన తప్ప మేము ఊడిగం చేస్తాం. మీకు చెప్పాము మేము ఊడిగం చేస్తామని. మేమంతా ఇండిపెండెంట్‌గా ఉంటాం. మేము ఎవరికీ భయపడేది ఏమి ఉండదు. మేము చేసినంత ఫ్రీగా ఎవరు కూడా పనిచేయరు. అయితే క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ కార్యకర్తల పరిస్థితి కానీ, లేకపోతే జనసేన కార్యకర్తల పరిస్థితి గానీ ఎలా ఉంది అంటే, ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మా వల్లే టీడీపీ గెలిసిందని అని జనసేన కార్యకర్తలు. మా వల్లే జనసేన గెలిసింది అని ఏమో టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో. అంటే ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చంటారు? ఇది నిజమేనా? మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా ఏంటంటే అమ్మా ఒక క్లాష్ రావడానికి ఏదో ఒక మీడియాలో ఒకటి ఆళ్ళే పెడుతున్నారు పోస్టులు. ఎవరు పెడుతున్నారంటే మీరు చూసారు ఇప్పుడు రావణ్ అనే హస్తం వెనకాల ఎవరున్నారు? అలాగే ఎవరో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. మా వాళ్ళే నెగ్గారని అది తెలుగుదేశం పెట్టుకొని జనసేన తిడతాడు. ఆ జనసేన పెట్టుకొని వాళ్ళు తిడతారు. మీకు సోషల్ మీడియా అంతా అనేది చాలా కన్ఫ్యూజ్‌గా ఉంది. కాబట్టి ఒక నమ్మకమైన ఛానల్ అనేది లేదు ఇప్పుడు. జనరల్‌గా ఏంటంటే ఏవో కొన్ని ఛానల్ ఆళ్ళకేంటి మేనేజ్మెంట్ ఉంటదమ్మా. ఇప్పుడు మీకు ఒక మేనేజ్మెంట్ ఉంది. కొన్ని నిబద్ధత ఉంటది. ఏది ప్రసారం చేయాలి, ఏది చేయకూడదు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది కొన్ని లిమిటేషన్ ఉంటది. సొంత ఛానల్ ఉన్నవాడికి ఏమైనా మాట్లాడుతున్నాడు కదా! ఎవరినైనా తిడుతున్నాడు కదా! ఇవాళ ముఖ్యమంత్రి అని ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు లైఫ్‌లో ఒక ఎంపీటీసీ నుంచి ఆయన ముఖ్యమంత్రి దాకా వెళ్ళిన తర్వాత మధ్యలో ఉన్న కష్టాన్ని ఎవరు మెజర్ చేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనేంటి ఒక సర్వర్‌తో పోల్చాడు. నాగార్జున యాదవ్ అతను చూసారు మీరు. అవును. అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో నిలబడ్డాను. నేను సాధారణ కుటుంబంలో పుట్టి ఒక ఎమ్మెల్యే అవ్వడానికి నేను సర్వం కోల్పోయాను.